మేము బాగలేము, మమ్మల్ని గడుగు అనేది సెకండరీ. నేను బాగలేను, నన్ను గడుగు అనేది ప్రాథమికమైంది. దావీదు అంటాడు, నేను పవిత్రుడగునట్లు. సందేహం లేకుండా దావీదు చేసిన పాపము గ్రంథస్థం చేయబడింది. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో 11-12లో మనం చూస్తాం. ఆ పరిస్థితిలో దేవుడు ద్వారా ఒప్పించబడి కీర్తన రాసినాడని మనం ఎరుగుదము. దావీదు పవిత్రుడిగా కావాలని కోరుతున్నాడు. హిస్సోపుతో పరిహరించబడాలని, హిమము కంటే తెల్లగా. పోలికలు బైబిల్లో చాలా అందంగా ఉంటాయి. మీ పాపము రక్తం వలె ఎర్రనిదైనను, హిమం వలె తెల్లగా. అలాగే ఎన్ని విస్తారమైన పోలికలు. నది వలె సమాధానం. అరచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చినట్లుగా దయచేవాడని. నీతిమంతులు తమల వృక్షం వలె మొవ్వు వేయుదురు. వారు నీరు కట్టిన తోట వలె. వలె 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 అంటే ఏమని అర్థం? ఇట్స్ అనాలజీ, కంపారిజన్, పోలిక, ఒక సంబంధాన్ని ఇది మనకు జ్ఞాపం చేస్తుంది. ఇక్కడ హిస్సోపు ఒక చెట్టు. ఆ చెట్టును ప్రోక్షించటానికి, రక్త ప్రోక్షణ కొరకై మొట్టమొదట నిర్గమకాండంలో వాడుతూ వచ్చినారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో హిస్సోపుతో, అంటే ఒక చిన్న ఇది మొక్క లాంటిది కదా, గుబురుగా ఉంటుంది కనుక పల్లెములో రక్తం వేసిన తర్వాత ఈ గుబురుగా ఉన్న చీపురు మాదిరి అనుకోండి తీసుకొని దాన్ని బాగా రక్తానికి అంటించి, వారి ద్వారబంధరాలు ఉన్నాయి కదా, అడ్డు కమ్మీలకి నిలువు కమ్మీలకి మధ్యలో ఎక్కడంటే ఎక్కడ డయాగనల్ కాదు, ఒక మూల కార్నర్ కాదు. ఈ అడ్డు కమ్మి ఉంటే మధ్యలో, ఇక్కడ కింద అడ్డు కమ్మి ఉంటే మధ్యలో, నిలువు కమ్మి ఉంటే ఇక్కడ మధ్య, ఇక్కడ నిలువు కమ్మి ఉంటే మధ్య. ఇప్పుడు పొడిగించండి అడ్డు కమ్మీలు నిలువు కమ్మీలకి, ఏమొస్తుంది? సిలువ. కనుక హిస్సోపు అక్కడ మనకి సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ రక్తము జంతువుల రక్తమైన కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు హిస్సోపుతో ముంచిన చిరుక, ఆయనకు చిరుకను తీసుకొని హిస్సోపును దానికి తగిలించి ఆయనకి ఇచ్చినారు. కనుక హిస్సోపు, సిలువ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. దావీదుకు పాత నిబంధన వాక్యము కొట్టిన పిండం. అందుకే ఆయన అన్నాడు కదా, నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉంది. తనకి ఎంత అవగాహన ఉంది. అందుకే నన్ను హిస్సోపుతో బాగా మామూలు గడిగితే బాగా మనిషి కాదు, బ్రష్తో గడిగితే బాగా మనిషి కాదు, ఇంకేమి స్క్రబ్బరా, దాంతో కూడా గడిగినా నేను బాగేవాడిని కాదు. నన్ను హిస్సోపుతో బాగుగా కడుగు. నేను పవిత్రుడగినట్లు. ఎంత పవిత్రం కావాలని కోరుతున్నానంటే, తెల్ల పేపర్ వల్లే మాదిరి కాకుండా, తెల్ల బట్టల వల్లే కాకుండా, తెల్ల చక్కెర వల్లే కాకుండా, తెల్ల సైకిల్ వల్లే కాకుండా, తెల్ల పదార్థాల వల్లే కాకుండా, హిమము కంటే. అంటే అది అంత తేలిగ్గా దొరకదు, మన ఇళ్ళలో అసలే దొరకదు. అంత ప్యూర్గా, అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ ఉండదు. ఇట్స్ వెరీ ప్రిస్టైన్, వర్జిన్, అన్అడల్టర్డ్, అన్కంటామినేటెడ్, వెరీ ప్యూర్ ఫామ్. అలాగ నన్ను కడుగుము. కనుక ప్రభువు వారు కడగటానికి సమర్థుడు. పాత నిబంధనలో మరి శిలువ రక్తం లేదు కదా, కొత్త నిబంధనలోనే కదా శిలువ రక్తం వచ్చింది. అది పాత నిబంధనలకు కడగమంటున్నాడేంటి? జంతువుల బలులు సరిపోలేదా? ఆ బలులు తీసుకొని వస్తే కడగబడట్లేదా? మెట్టుకు ఆయన చేసిన పాపము బెత్షెబాతో మనకు పరిచయమే, కానీ దాన్ని మనము అందరికీ అన్వయించుకున్నట్లుగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, మీరు అనుమతిస్తే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం వైపు మన దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తాం.
2 Samuel chapter 11 verse 1. 11వ అధ్యాయం 2 సమూయేలు 1 వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధానికి పోకుండా అక్కడ ఉన్నాడు. కనుక దీనికి మనం ఒక పేరు పెడదామా? రాంగ్ ప్లేస్. వాట్ వాజ్ హిజ్ ప్లేస్ టు బీ? ఏ స్థలంలో ఉండాలా? యుద్ధానికి వెళ్ళి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 31వ వచనం. Proverbs chapter 30 verse 31. సామెతలు 30:31. సోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు ఎక్కడ నడవాలా? దావీదు ఎవరు? ఎక్కడున్నాడు? సైన్యం ఎక్కడుంది? ఎక్కడుండాలా? ముందు నడవాలా. అలాంటి వాడు ఎక్కడున్నాడు? యెరూషలేములో నిలిచిపోయిన రాంగ్ ప్లేస్. మనం కూడా చాలాసార్లు మిస్ మ్యాచ్ అవుతాడు, రాంగ్ ప్లేస్లో ఉంటాం. వీళ్ళ కొంతమంది లైబ్రరీ అంటే చదువుకునేటప్పుడు లైబ్రరీకి వెళ్ళి ఉంటారు. లైబ్రరీలో ఏదో ఒక బుక్ అనుకోండి, ఉదాహరణకి ఏంటి సోషల్ బుక్ ఉందనుకో, లేదా సైన్స్ బుక్ ఉందనుకో, బ్రిటానికా ఉందనుకో. ఆ రెఫరెన్స్ బుక్స్ కావాలంటే ఎక్కడ రాసి ఉంటుంది దాని ఆల్ఫాబెట్స్ కేటలాగ్ ప్రకారం. అక్కడికి వెళ్ళి మనం చూస్తే అది లేదు. అక్కడున్న లైబ్రరీ అసిస్టెంట్ ఎవరైనా మనం అడుగుతాం, వాళ్ళు వచ్చి చూస్తారు, అరే ఇక్కడే ఉండాలని లేదేంటి, ఎక్కడికి వెళ్ళింది మరి? ఇష్యూస్ ఏరు కూడా అలాంటివి ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళింది? ఎవరో తీసి ఎక్కడో పెట్టినారు. దాన్ని ఏమంటారంటే మిస్ప్లేస్. అది అప్పుడు దొరకదు వాళ్ళకి. అన్నీ ఎప్పుడో ఇలాగా జనవరి 1 డిసెంబర్ 31 వచ్చి సర్దేటప్పుడు వాళ్ళకి ఆ నంబర్ని బట్టి ఇది రాంగ్ ప్లేస్లో ఉంది అని తీసుకుంటారు. కనుక మనం కూడా రైట్ ప్లేస్లో ఉండవలసిన వాళ్ళము, కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నాం. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో ఉంచున్నాడు, కానీ మనం ఆయనలో ఉండకుండా బహుశా ఆయనకు వలపటి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామే. అందుకే క్రీస్తు నందున్న వారికి రోమా 8:1 శిక్షా విధియు లేదు. క్రీస్తు నందు, ఇన్ క్రైస్ట్. బహుశా ఆ రాజు వెనక మనం లేకుండా వస్తాంలేండి, చూస్తాంలేండి, మాట్లాడదాంలేండి, చేస్తాంలేండి అని మనం రాంగ్ ప్లేస్లో ఉంటూ వచ్చినాం. ఆయన మనల్ని ఉంచిన స్థలము శిలువ దగ్గర. ఒక భక్తుడు అన్నాడు, నోబడీ కుడ్ ఎవర్ గో టు ద హైట్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ ఎవరెస్ట్, బట్ వాట్ ఆల్ వి ట్రై ఈజ్ టు బి అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ ద ఎవరెస్ట్. శిలువ అనే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు మనము ఎక్కలేం, కానీ ఎక్కాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరెస్ట్ శిఖరం అనే శిలువ పాదాల దగ్గరికి మాత్రమే మనం చేరగలము అని. ఎంత వాస్తవం ఇది! కానీ యేసు ప్రభు యొక్క శిలువ పాదాల దగ్గర మనం అనకుండా ఎక్కడో దూరం వెళ్ళిపోయాం. తప్పైన కుమారుడు తండ్రి దగ్గర ఉండకుండా ఎక్కడో వెళ్ళిపోయాడు. గొర్రెలు దొడ్డిలో ఉండకుండా ఎక్కడో వెళ్ళిపోయింది. సాలలో లేకుండా పశువులు ఎక్కడో వెళ్ళిపోయినాయి. ఇలాగ అనేక సందర్భాల్లో వీ మిస్ మ్యాచ్ ఇన్ ఆర్డర్ టు బీ ఏ గుడ్ ఫిట్ ఫర్ ఎ రాంగ్ ప్లేస్. కానీ దాంట్లో ఎంత ఫిట్ అయినట్లుంటుందో మనకు అనిపిస్తుంది, అబ్బా దేవుడే నడిపించాడు బ్రదర్ ఇక్కడికి. మొదటి విషయాన్ని గుర్తించాలి. రెండవ చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. 2 Samuel chapter 11 verse 27. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కన్నా. అయితే దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యము, రాంగ్ ప్లాన్. కార్యం వేరే, దుష్కార్యం వేరే. కార్యాలు ప్రభువు చేస్తాడు, మనం ఏం చేస్తాము? దుష్కార్యాలు చేస్తాం. ఆయన చేసే కార్యాలు ఎలాంటివి? 5 రకాలు. మొదటిది ఆశ్చర్య కార్యాలు, సాహస కార్యాలు, గొప్ప కార్యములు, దక్షిణ హస్తము చేత జరిగించే కార్యాలు. ఇలాంటివన్నీ ఆయన చేస్తుంటే మనం యూజువల్గా ఆపోజిట్గా చేస్తుంటాం కదా. అందుకని మనం చేసే కార్యాలు ఎలాగుంటాయంటే
దుష్కార్యముగా కనిపించను. దావీదులు అంటాడు, దుష్కార్యం చేస్తాడా? ఈ పాప విషయం కంటే దేవుడు దావీదు చేసిన స్కీమింగ్, దాని విషయమే ఎక్కువ కలత చెంది దావీదుని గద్దించడానికి పూనుకున్నట్లు వాక్యం మనం చూస్తాం. కనుక మన జీవితంలో కూడా చాలామందికి మంచి చేయటానికి బదులుగా కీడు చేయటానికే, ఉపకారం చేయటానికి బదులుగా అపకారం చేయటానికే, మేలు చేయటానికి బదులుగా కీడు చేయటానికే పడకల మీద పడుకొని ఆలోచిస్తుంటాం. వాళ్ళకి ఎలా కీడు చేయాలా, వీళ్ళకి ఎలా కీడు చేయాలా, వాళ్ళకి ఎలాగ నష్టం చేయాలా, వీళ్ళకి ఎలాగ నష్టం చేయాలా, వాళ్ళని ఏం చేయాలా, వీళ్ళని ఏం చేయాలా, ఇదే ఆలోచన చేస్తుంటాం. కానీ ఉదయం అయిన తర్వాత ప్రభు కొరకు ఏం చేయాలా, ఈ రోజు ఏం చేయాలి, వారం ఏం చేయాలి, మాసం ఏం చేయాలి, సంవత్సరం ఏం చేయాలా, ప్రభు ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినాడు కదా, ఏమన్నా ఉపయోగపడే మంచి కార్యం ఏమన్నా చేయబోతున్నామా లేదా దుష్కార్యమా అని ఆలోచన కంటే బదులుగా బహుశా దాన్ని మరిచిపోయి దేవుడు ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నామన్న సంగతి గ్రహించక బహుశా ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నామేమో. అందుకైనా నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నన్ను కడుగు, నీవు నన్ను కడుగు. మొదటిది రాంగ్ ప్లేస్, కాని స్థలం. రెండవది రాంగ్ ప్లాన్, కాని ప్రణాళిక. మూడవది సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. 2 Samuel chapter 12 verse 5. దావీదు ఈ మాట వినా మనుషుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. దేవుడు ఏం చేశాడంటే, దావీదు పొరపాటు చేసిన తర్వాత నాతన్ అనే ఒక ప్రవక్తను పంపించినాడు. ప్రాఫిట్ ఇలాంటి ధైర్యం కలిగిన ప్రవక్త అంటే రాజు దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. ఎవరన్నా మనం రాజు దగ్గరికి పోయిన తర్వాత ఇలాగ చెప్పుకుంటే, ఆయన పొరపాట్లు చెప్పమంటే చెప్తామా? పోయి పొగిడరా అంటే ఇంక 1కి 2 చేసి వస్తాం, కానీ ఒక దండ ఏమంటే దండలన్నీ వేసేసి వస్తాం. కానీ వెళ్ళి ఆయన చేసిన పాపం ఇది, ఆయనకి ఇలా శిక్ష కలుగుతుందని చెప్పమంటే ఎవరు చెప్తారండి? గాబ్రియేలు వల్లే శుభ సమాచారం తీసుకుని వెళ్ళమంటే, దయాప్రాప్తురాలని క్షోభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసుని పేరు పెడతావు, ఆయన సర్వోన్నత దేవుని కుమారుడు అనబడను, ఆయన యుగయుగంలో రాజ్యమేలును, ఆయన రాజ్యం నాకు అంతము లేనిదై ఉండును అని చెప్పమంటే పరగలు తీస్తాం. అబ్బా, ఇలాంటి న్యూసా? అలా కాకుండా నువ్వు వెళ్ళి దావీదులు అంటానికి ఇలాగ ప్రకటించు అని అంటే నాతను ధైర్యం చేసి వచ్చినాడు. వచ్చి ఇప్పుడు ఒక ఉపమానం చెప్పడానికి పూనుకున్నాడు. కొంతమంది నన్ను కూడా చెప్తుంటారు, జయరాజ్ బ్రదర్ని ఎందుకు పిలుస్తారు, ఆయన ఏం చెప్తాడు, వాక్యం కథలే కదా చెప్పేది, ఆ కథలు ఎవరైనా చెప్తారు, బొమ్మరేలో బాలమిత్రులో కూడా మీరు చదువుకోవచ్చు, చందమామలో కూడా ఆయన ఎందుకు పిలుస్తారని కొంతమంది చెప్తుంటారు. నేను కథలు కూడా చెప్తాను, బైబిల్లో కథలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో నాతను కూడా ఒకడు. యేసు ప్రభువు కూడా ఉపమానాలతోనూ వాక్యం బోధించిన, ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించలేదని వాక్యంలో ఉంది. మీకు చెప్పడం రాకపోతే, మీకు చెప్పడం తలాంత లేకపోతే మౌనంగా ఉండొచ్చు, చెప్పేవాళ్ళని గురించి విమర్శించడం అవసరం లేదని నా అభిప్రాయం. ఇక్కడ నాతను వచ్చి దావీదు ఎంత చక్కగా చెప్పాడు. అది చాలా ధనవంతుడు ఉన్నాడండి, మస్తు గొర్రెలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక పేదోడు కూడా ఉన్నాడు, ఒకే ఒక ఆడుగొర్రెను తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ ధనవంతుడికి ఎవరో మార్గస్థుడు ఒకడు వచ్చినాడు, వాడికి భోజనం తయారు చేయటానికి, తన యుద్ధను వచ్చిన మార్గస్థునికి భోజనం ఆయుతం చేయటానికి తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేని ముట్టక దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని వధించి వాడికి భోజనం పెట్టినాడండి అని చెప్పినాడు. ఇది దావీదు చాలా గ్రహించేవాడు, కానీ పొరపాట్లు చేసేవాడు మనకు గ్రాహ్యం ఉండదు. అది ఎలాగే పోతుంది మీకు తెలుసు కదా. మీరు ఏదన్నా అబద్ధాలు కానీ ఎవరికన్నా నష్టం కానీ అది ఇది జరిగించినప్పుడు కామన్ సెన్స్ పనిచేయదు. అప్పటికి చిన్న చిన్న కూడా పనిచేయవు. తాళాలు ఎక్కడ పెట్టినామో కనపడదు, అద్దాలు ఎక్కడ పెట్టినామో కనపడదు. మనకి ఎట్లుంటుంది అంటే, అప్పుడు అద్దాలు పెట్టుకొని నా అద్దాలు ఎక్కడరా, ఇంట్లో పిల్లల్ని భార్యని అందరిని అడుగుతుంటారు, వాళ్ళు ఇక్కడ చూడకుండా అంత ఎతికేసి వస్తుంటారు. తర్వాత ఎవరిలో ఒకళ్ళు పిల్లలు చూసి, డాడీ నీ అద్దాలు నీ దగ్గరే ఉన్నాయి, కళ్ళకు పెట్టుకుని, అర్రే అలాగుంటే చాలాసార్లు మనం చేసేవి. అంటే చిన్న కామన్ సెన్స్ కూడా మనం మిస్ అయిపోతుంటాం, బికాజ్ ఆఫ్ ద సిన్, పాపాన్ని బట్టి. ఇక్కడ దావీదు కూడా చిన్న కామన్ సెన్స్ మిస్ అయ్యాడు. నాతాను వచ్చినాడంటే వీళ్ళు తేలిగ్గా రారు, ఏదో ఒకటి పట్టుకొని వచ్చింటాడు అనే ఫస్ట్ కామన్ సెన్స్ పనిచేయాల. అందులో నేరుగా వచ్చి నా దగ్గర చెప్తున్నాడంటే ఇదేదో నాకే అప్లై అయ్యేటట్లుండదు అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించాల. ఇది 2 మిస్ అయిపోయినాయి. ఆయన టార్గెట్ మిస్ అయిపోయి ఏం చేశాడంటే, ఎవడు వాడు
వాడు నిత్యముగా మానవునకు పాత్రుడు. ఎవడున్నాడో అలాంటి వాడు నా రాజ్యంలో వాడిని తీసుకుని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు దొరికిపోయాడు దొంగ అన్నట్లుగా ఉంది. అందుకని నాతాన్ అన్నాడు, ఆ మనుష్యుడవు, ఆ రాజు నీవే కాదు, ఆ ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు నువ్వే కాదు, ఆ దేవుని హృదయానుసారకుడైన మన వాడు నువ్వే కాదు. ఆ బిరుదులు ఏమి ఇక్కడ వాడబడలేదు. దావీదెవరు? మనుష్యుడు. అప్పుడు ఆయనకు వెలిగింది. ఇది నాకే వచ్చింది, ఎక్కడ పోతుంది అనుకుంటే రాంగ్ ప్రాఫెసీ. ఎవళ్ళో అనుకొని మాడానికి పాత్రడు అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు చావాలిగా, చస్తాడా? అనేక సార్లు బతుకు కూడా అలాగే ఉంటాం, రాంగ్ ప్రాఫెసీలు చేయటానికి రెడీగా ఉంటాం. వాళ్ళకి ఇది అవుతుంది, వీళ్ళకి ఇది అవుతుంది, వీళ్ళకి వస్తుంది, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు వేస్తారు. వచ్చిందా వాళ్ళకి హాస్పిటల్లో చేర్చినారా, ఇంకింటికి రారు చూసుకో. ఇవన్నీ మనకు అవసరమా? రాంగ్ ప్రాఫెసీ, రైట్ ప్రాఫెసీ. నేను పవిత్రుడు అగునట్లు నన్ను బాగుగా కడుగు. 4 చూస్తామా? 2 Samuel chapter 12 verse 9. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. రాంగ్ పాత్, చెడుతనము, ఒక కాని మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసినట్లు వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడగొచ్చా? నాతాను దావీదు దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినాడు? ఎందుకొరకు వచ్చినాడు? అది చూస్తే మనకు ఆశ్చర్యం అయితే తెలుసునా? దావీదు లాంటి వాడికి కూడా నాతాను అవసరమా? అందరికీ అవసరం. దావీదు అంటేనే ఎక్సెప్షనల్ క్యారెక్టర్, ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్స్. దేవుని యొక్క హృదయానుసారుడు. నాతాను 3 సార్లు ఆయన దగ్గరికి వచ్చినాడు. మొదటిసారి ఇదే, ఆయన పాపం చేసినప్పుడు he came to rebuke him. ఆయన గద్దించడానికి వచ్చినాడు, అది ధైర్యం. రెండవది, ఆయన కొడుకు పేరు మార్చమని వచ్చినాడు, రీనేమింగ్. ఎవరికైనా సాధ్యమవుతుందా? రాజు పెట్టిన పేరు, అందులో దావీదు లాంటి పెట్టిన పేరు తన కొడుక్కి, ఆ పేరు వద్దులే, పేరు మార్చమని చెప్తానికి వచ్చినాడు. ఎంత కష్టం కదా. యూజువల్గా వేరే వాళ్ళు మాట వినరు. మేము చాలామందికి చెప్పింటాం, కొంతమంది పేర్లు పెట్టుకుంటుంటారు. ఎట్లాంటి పేర్లు అంటే రాగం. మీ పాప పేరు ఏంటంటే పల్లవి, మీ బాబు పేరు ఏంటంటే అన్నపల్లవి, మీ కూతురు పేరు ఏంటంటే వచ్చినాం, మీ అబ్బాయి పేరు ఏంటంటే ముగింపు. ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటుంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంతమందితో పరిచయం ఉన్న వాళ్ళతో, మాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళతో, ఆ పిల్లలు చిన్నగా ఉంటే 10th క్లాస్లోగా చెప్తుంటాం, పేరు బాగాలేదు బ్రదర్, మార్చుకోండి, కావాలంటే వేరే పేరు పెట్టుకోండి, కానీ ఇదేంటి రాగము, తాళము, పల్లవి, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు? వేరే పేర్లు ఏదైనా పెట్టుకోండి, బైబిల్ పేరన్నా పెట్టుకోండి, లేకపోతే పక్కన పేరన్నా పెట్టుకోండి అని నేను కొంతమందికి చెప్పిన. విచిత్రమేమో తెలిసిన, నేను చెప్పిన వాళ్ళు ఒక్కడు కూడా పేరు మార్చలేదు. మీకు ఎలాగ తెలుసు బ్రదర్ అని అంటారేమో. వాళ్ళు పెద్దగా అయిపోయి పెళ్ళికి నాకు కార్డు పంపించినారు, పలానా గీత పెళ్ళి, పలానా పలవ పెళ్ళి, పలానా రాగం పెళ్ళి, పలానా వాడతాన్ని. అమ్మా, ఎంత కఠిన మనసులు ఉన్నారు. పేరు మార్చమంటే మారలేదేంటి? పల్లవితో అవసరమా? రాగంతో అవసరమా? తాళంతో అవసరమా? అనపల్లవితో అవసరమా? క్రైస్తవులు బాధ్యత వహించేవారు, పాటలు పాడేవారు, లీడ్ చేసేవారు, వాక్యం బోధించేవారు, బల దగ్గర పరిచయం చేసేవారు. మరి ఏంటివి? మాలాంటి వాళ్ళు చెప్తేనే పట్టించుకోలేదే. నాతాన్ లాంటి వాడు దావీదు దగ్గరికి వచ్చి చెప్తే మరి దావీదు వింటాడంటారా? విన్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. రెండవసారి, మూడవసారి దావీదుకు మంచి ఆశ కలిగింది, దేవుని మందిరం కట్టాలా. నేనైతే స్వరంబ వేసిన ఇంట్లో ఉన్న దేవుని ప్రత్యక్షంగా దేవుని యొక్క మందసము గుడారములో ఉంది కనుక దాన్ని ఎలాగైనా తీసుకుని వచ్చి కట్టాలా, కానీ కట్టాలని పూనుకుంటున్నాను అన్నప్పుడు నాతాను వచ్చినాడు. నీ హృదయ కోరిక ప్రకారము నీవు అన్ని దేవుని ప్రత్యక్ష గుడారానికి లేకపోతే మందసానికి అవసరమైన దాన్ని అంతటినీ చేయటానికి పూనుకోవచ్చు. రీబిల్డింగ్ ద టెంట్ ఫర్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. కనుక మొదటిది ఫర్ రిబుక్, గద్దెంపుకు. రెండోది ఫర్ రీనేమింగ్, పేరు మార్చడానికి. తర్వాత మూడవది దేవుని యొక్క నామ ఘనత కొరకై దేవుని మందిరాన్ని కట్టుటకు దేవుడు ఆయన్ని సిద్ధం చేస్తూ వచ్చినాడు.
దావీదేమో సొలొమోన్ అని పేరు పెడితే యెహోవా పంపించిన ఆయన ఎదిజ్జా అని అతనికి పేరు పెట్టండి. 5వ దాకా చూస్తామా? 17వ వచనం 2 Samuel chapter 12 verse 17. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలయుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తడికి వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. రాత్రంతయు నేలబడి ఉండి. రాంగ్ పొజిషన్. ఎక్కడుండాలి రాజు? ఎక్కడుండాలి చెప్పండి? మీ అందరికి తెలుసు ఎక్కడుండాలా? సింహాసనం మీద ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడు. ఫ్రమ్ థ్రోన్ టు ద ఫ్లోర్. నేల మీద పడి రాత్రి అంతా ఉన్నాడట. ఆయన భక్తి పారవస్యం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినాడు, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడ దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎవరి చేతన అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత బతకటానికి 7 రోజులు నేను ఉపవాసం ఉన్నాను అనేవాళ్ళు. దావీదు ఏం సన్నవనోడు కాదు, మండలంటోడు కాదు, రాజు. ఆయనకి ఈ కొడుకు చనిపోయినా ఇంక మస్తుగా దేవుడు కుమారుని ఇస్తగలడు. ఆ దినాల్లో ఈ దినాల్లో మాదిరి 8 hours 2 అనేది లేదు, 8 hours 1 అనేది లేదు, 8 hours నన్ను అనేది కూడా లేదు. మేము ఏంటి ఇద్దరము మాకు అక్కళ్ళు, ఇవన్నీ ఆ దినాల్లో ఏమి లేవు. దేవుడు ఎంత నీగాడు. కానీ ఆ కుమారుని కొరకు మరి ఎందుకు అంత కడుపు తీపి పేగు బంధం? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా? బైబిల్లో ఉపవాసం అనే మాట మొదట ఎక్కడ రాశారు? ఎవరు మొదట ఉపవాసం ఉన్నారు? ఇదే మొట్టమొదటి ఉపవాసం ఉన్నవాడు దావీదు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. మీరు ఊహించండి ఎంత భక్తి ఉంది ఆయనకి. బట్ కాని దాని కొరకు ఉన్నాడు ఆయన. అంటే నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు 40 రోజులు మోసే ఉపవాసం ఉన్నాడు కదా కొండ మీద, అది ఇదని. ఉపవాసం అనే పదం లేదు అక్కడ. భోజనం పానం తినకుండా ఉన్నాడని ఉంది, దేవుని సన్నిధిలో ఉన్నాడని ఉంది, కానీ ఉపవాసం అనే పదము ఇక్కడే బైబిల్లో మొదట మనం చూస్తామనుకుంటా. అంతగా దేవుని సన్నిధిలో ప్రయాసపడ్డాడు, కానీ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు. నథింగ్ డూయింగ్. కాని దాని కొరకు మనకు బలి తెంపు వస్తుంది, రాంగ్ కారణం కొరకు ఎంతో భారం వస్తుంది, ఎంతో ప్రార్థన వస్తుంది. సింహాసనం మీద నుండి నేల మీద కూడా పడతాం. దేవా ఈ పొరపాటు చేస్తున్న దయచేసి నన్ను ఎలాగైనా క్షమించాలా. నో వే. రాంగ్ ఈజ్ రాంగ్, సిన్ ఈజ్ సిన్, transgression is transgression, fault is fault. God can never consider the fault as a fault-free one. God can never consider the flaw as a flaw-freeness. దేవుడు ఒక పొరపాటును అది నిర్దోషమైనది ఎంచాడు, క్షమిస్తాడు, కడిగి శుద్ధీకరిస్తాడు. కానీ నువ్వు పొరపాటు చేసింది కాదు నాన్న, ఎవరు చెప్పారు నువ్వు పొరపాటు చేసింది? చాలా మంచివాడు, నువ్వు మంచిగా చేసావు అని మాత్రం పొరపాటును కూడా అన్నాడు. కనుక ఈ పరిస్థితులన్నింటిలో దావీదు నలిగిపోయి ఇప్పుడు 51వ కీర్తనలో దేవుని సన్నిధిలోకి వచ్చినాడు. నన్ను బాగుగా కడుగుము, హిస్సోపుతో నన్ను కడిగినట్లుగా కడుగుము, నన్ను కడుగుము. మిగతా వారి విషయము, బెత్షెబ విషయం కానీ, తర్వాత ఉరియా విషయం కానీ, నాతాను విషయం కానీ ఆయన ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నట్లు వాక్యంలో మనం చూడడం. వాళ్ళందరూ చేసినందుకే ప్రభువా నాకు కూడా ఇది పొరపాటు జరిగిందని అనట్లేదు ఆయన. నన్ను కడుగు, నేను అపవిత్రుడిని, నేను పాపిని, నా జీవితాన్ని మార్చు. వేరే వారు కాదు మనకు గుర్తు రావాల్సింది, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. బైబిల్లో రాసినారు కదా, ప్రతివాడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు. మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని పరీక్షించడానికి చాలా రెడీగా ఉంటాము. వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా మనకు బాగా కనిపిస్తుంది, మన క్వశ్చన్ పేపర్ మనకు పొరపాటును కూడా కనిపించదు, అన్ని తప్పుల మాదిరి కనిపిస్తుంది, లేకపోతే కనపడుకోకుండా ఉంటుంది. వేరే వాళ్ళ క్వశ్చన్ పేపర్ అయితే వాళ్ళకి చాలా తేలిగ్గా వచ్చింది అని అనుకుంటాం. మనం మారకపోతే దేవుని చిత్తంలో ఉంటే ఆయనే మారుస్తాడు. సరే ఆయనే మారుస్తాడు కదా, మార్చనిలే అని ధైర్యం చేయొద్దండి, తెంపు చేయొద్దండి. ఎందుకంటే ఆయన పద్ధతులు వేరే. నేను ఎప్పుడో విన్నాను, భూమి మీద 2 కోపం రేపకూడదంట. మొదటిది ఎవరికంటే మొదటి దేవుడిదంటే డాక్టర్ కోపం రేపకూడదంట. డాక్టర్ కోపం రేపితే ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి పంపిస్తాడు. ఎవరైనా డాక్టర్లు అంటే బాధపడద్దు, డాక్టర్లు అంటే నాకు వల్ల అభిమానం.
దేవుడు కోపం వస్తే డాక్టర్ల దగ్గరికి పంపిస్తాడు. ఇది సైకిల్ ఉంటంట, అందుకే ఇద్దరు కోపం రేకుండా చూడాలి. దేవుడు కోపం వస్తే డాక్టర్ కోపం వస్తే దేవుడు. ఎన్నిసార్లు అందరూ ఒకే రకమైన పాపం చేస్తారని నేను చెప్పను, బైబిల్ కూడా అలాగే చెప్పదు. ఆ దావీదు చేసిన పాపమే అందరు చేస్తారని బైబిల్ ఏం చెప్పదు. మోషే చేసిన పాపమే అందరు చేస్తారని బైబిల్ ఏం చెప్పదు. అబ్రహాం చేసిన పొరపాటే అందరు చేస్తారని బైబిల్ చెప్పదు. ఒకళ్ళు అబ్రహాం వల్లే అబద్ధం చెప్పొచ్చు, ఒకళ్ళు మోషే వల్లే కోప్పడవచ్చు, ఒకళ్ళు ఇంకా శారా వల్లే నవ్వచ్చు, ఒక్కొక్క రకమైన పొరపాట్లు చేస్తుండవచ్చు. పొరపాట్లన్నీ యేసు రక్తములో కడగబడి శుద్ధీకరించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రభువా నన్ను బాగా కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం మనం ఏం తెల్లగా ఉండను. నేను తెల్ల చొక్క వేసుకున్నంత మాత్రం నా హృదయం తెల్లగా ఉంటుంది అనుకోవద్దండి. బైబిల్లో రాయబడిన హృదయం మోసకరమైనది, ఘోరమైనది, అది వ్యాధి కలిగినది. కనుక ఆ హృదయ పరిశోధకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన హృదయాలను పరిశోధించి, ఆయన కడిగి, ఆయన శుద్ధీకరించి, ఆయన మనల్ని బాగు చేయాలని కోరతాడు. యేసు ప్రభు యొక్క శిలువ మనకు సమీపముగా ఉన్నంత కాలము నది వలె ప్రవహించే రక్తపు ఊట దగ్గరికి మనము చేరి వచ్చి మన పాపాలు, పొరపాట్లు, బలహీనతలు కడుక్కొని శుద్ధీకరించబడి, దేవుడి తర్వాత దావీదును ఎంత బలమైన సాధనంగా వాడుకున్నాడో నాకంటే మీకు బాగా తెలుసు. అపోస్తుల కార్యంలో కూడా పౌలు ఆయన ప్రస్తావన తీసుకుని వచ్చినాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించెను. అలాగో దేవుడు ఒక వ్యక్తిని మార్చగలడు, ఆ వ్యక్తి కడగబట్టడానికి ఇష్టపడితే. అందుకే బైబిల్లో రాయబడిన సామెతల్లో అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. నిర్గమకాండం 32వ అధ్యాయంలో వాళ్ళు చేసిన పాపాన్ని మనముగా చూడవచ్చు. ఆ తర్వాత 33వ అధ్యాయంలో దేవుడు దానిని బట్టి చాలా కోపగించుకొని నేను మీతో కూడా రానన్నాడు. 33వ అధ్యాయం ఎక్సడస్ చాప్టర్ 33 verse 3. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఇదే ప్రభువు మాట మనతో ఈ సంవత్సరం చెప్తే ఎట్లా? నేను మీతో కూడా రాను, ఐ విల్ నాట్ గో విత్ ది. మన తల్లిదండ్రులను ఎవరైనా మనం కాలేజీకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు తోడు తీసుకుని వెళ్తుంటాం. నేను రాను అంటే ఎంత ఫీల్ అయిపోతాం, ఎంత బాధపడతాం. వాళ్ళు మనుషులే, మనకేం అంత ఎక్కువ సహాయం చేయలేరు. తోడే కొంత సహాయమే చేయగలరు. వాళ్ళకి కూడా పరిమితులు ఉంటాయి, పరిమితి దాటి వాళ్ళు చేయలేరు. కానీ తోడు ఉండాలని మనం అనుకోవచ్చు, సహాయపడాలని మనం అనుకోవచ్చు. మమ్మీ డాడీ ఉంటే అదొక ధైర్యం, అన్న ఉంటే ధైర్యం, తమ్ముడు ఉంటే ధైర్యం, చెల్లి ఉంటే ధైర్యం, ఫ్రెండ్స్ ఉంటే ధైర్యం. ఇలాగ ఒక పక్కన మనిషి ఉంటే ఎంతో ధైర్యంగా మనము భావిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభువే మనతో నా పాటు నడిస్తే, ప్రభు మాతో నడువు మేము అరణ్యంలో నడవాలి కదా. అరణ్యంలో చాలా ఇబ్బందులు ఏముంటాయి తెలియదు. ఎండకెండ ఉంది, చలికి చలి ఉంది, పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, రకరకాల ఆపదలు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఊహిస్తారా 40 సంవత్సరాల్లో 6 లక్షల కాలబలంలో ఏ ఒక్కరికి కూడా సన్ స్ట్రోక్ రాలేదు, ఏ ఒక్కరికి కూడా జలుబు చేయలేదు, జ్వరం చేయలేదు, డయేరియా లేదు, మోషన్స్ లేవు, డెంగ్యూ లేదు, COVID-19 అసలే లేదు, కరోనా. ఇలాగ ఉండడం సాధ్యమవుతుంది? భార్య భర్త 2 పిల్లలు ఉంటేనే సంవత్సరంలో ఎన్నిసార్లు, కనీసం 3 సార్లు వాళ్ళకి జలుబు జ్వరం వస్తుంది. అది మామూలు సీజనల్గా వచ్చేది. సీజనల్గా కాకుండా మన పొరపాటును బట్టి వచ్చేది ఇంకెన్నిసార్లు లెక్కే లేదు. వాళ్ళకి 40 ఏళ్లలో ఒక్కడికి రాలేదే. అందుకే దేవుడు పక్షిరాజు రెక్కలు రాకపోతే రాలేదులే, మాకు ఇంకా స్వేచ్ఛ ఉంటుంది, ఇంకా చాలా పబ్బులు ఏర్పాటు చేసుకోవచ్చు, ముందుకెళ్ళే కొలత అనుకుని ఉంటారు. కానీ మోషే ఆ టైపు కాదు, మన టైపు కాదు ఆయన. అందుకనే మోషేతో పాటు ఉన్న కొంతమంది ప్రజలకు ఈ వార్త వినిన తర్వాత ఏమైందంటే ఇక్కడ రాశారు 33వ అధ్యాయం 4వ వచనం. చాలు. ఏది దుర్వార్త, ఏది శుభవార్త? ఏది దుర్వార్త, ఏది శుభవార్త? శుభవార్త లూకాసు వార్త 2:10-11 మనం చూస్తాం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వల్ల నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలో ఒక శిశువు
పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. అదేం వార్త అంట? ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువార్త. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తున్నాడు, అది శుభవార్త. ఎందుకని? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, కన్యక గర్భవతి కుమారుని కన్నా ఆయనకు ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. ఆయన మనతో ఉండటానికి వస్తున్నాడు కనుక, మనతో ఉండేవాడు కనుక అదేంటి? శుభవార్త. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పబడింది, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, ఇమ్మాన్యుయల్. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం స్టార్ట్స్ విత్ ఇమ్మాన్యుయల్, ఎండ్స్ విత్ ఇమ్మాన్యుయల్. దేవుడు మనతో పాటు ఉన్నాడని ఆరంభించబడింది, దేవుడు మనతో పాటు ఉన్నాడని ముగించబడుతుంది. కనుక దేవుడు మనతో లేకపోతే అది దుర్వార్తే. దేవుడు మనతో ఉన్నాడంటే అదే క్రిస్మస్, అదే ఇమ్మాన్యుయల్. ఇక్కడ దేవుడు లేడనేది దుర్వార్త. ఈ సంవత్సరం అంతా ఎలాగెళ్ళాలా? మన డబ్బును బట్టి, ఘనతను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, లేకపోతే రకరకాల బ్యాక్గ్రౌండ్ని బట్టి బహుశా మనం వెళ్ళటానికి తేలికేమో. కానీ ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ విత్ us. జాన్ పైపర్ అనే ఒక భక్తుడు అన్నాడు, ఒకవేళ మీరు ఒక మంచి ప్రదేశానికి వెళ్ళారు, ఆ ప్రదేశంలో రోగం లేదు, ఆకలి లేదు, దాహం లేదు, తర్వాత వేదన లేదు, కృంగత లేదు, అసూయ లేదు, అన్నీ లేదు, దాంట్లో యేసు ప్రభు కూడా లేడు, మీరు ఉంటారా? వెరీ ఛాలెంజింగ్. కానీ యేసుక్రీస్తు ప్రభు ఉండుట ద్వారా మనకు భద్రత, కాపుదల ఉంది. ఈ దుర్వార్తకు ప్రజలు జడిసిరి. అందుకే మోషే ఏమన్నాడంటే, మీరు రాకుండా మమ్మల్ని తోడుకొని పోవద్దు. చూడండి ఆ మాట 33వ అధ్యాయం ఎన్నో వచనం 14 చూడండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 15 మోషే ఇక్కడ నుండి, ఎక్కడి నుండి? ఎక్కడి నుండి అమ్మా? జనవరి 1వ తారీఖు నుండి మమ్మను తోడుకొని పోవద్దు. మాకు మేముగా పోలేము, మాకుగా దారి తెలియదు, ఎలాంటిదో తెలియదు, ఏమొస్తుందో తెలియదు. గత సంవత్సరం చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన ఎబెనేజర్గా ఉండి నడిపిస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరము మీరు మాతో రాని ఎళ్ళ మమ్మను తోడుకొని పోవద్దు. కనుక లూకాసు సువార్త 24:15లో మనం చూస్తాం, యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాడు. కనుక ఈ సంవత్సరం అంతట్లో మనకేం కావాలంటే, ప్రభువా మీరు ఏమి ఇచ్చినా ఏం ఇవ్వకపోయినా మీరు మాతో పాటు రావాలా. వస్తారా? రారా? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కీడు చేయడు, అన్యాయం చేయడు కదా. అలాగ మోషే దేవునితో మాట్లాడుతూ సంభాషిస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు ముందు నడిచిన దైవం మనకు కూడా ముందు నడవాలని కోరుతున్నాడు. అందుకే యెహోషువలో చెప్పబడింది, మీరు వెళ్ళు మార్గము ఇంతకుముందు వెళ్ళింది కాదు, మీరు దానిని గుర్తుపరచవాలి. గత సంవత్సరం మనం ఎలాగ వెళ్ళామో ఈ సంవత్సరం కూడా అలాగే వెళతామని ఏం గ్యారంటీ లేదు, అదే మార్గం అని కూడా ఏమీ గ్యారంటీ లేదు. అలాగే బాధలు అని కూడా ఏమి అనుకోవద్దండి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, అబద్ధం ఆడడు, పొరపాటు చేయడు, కీడు చేయడు. గత దినాల్లో జరిగిన పరిస్థితులను బట్టి కొంతమంది చాలా బాధపడ్డారేమో, హర్ట్ అయ్యారేమో, దేవుడు ఎందుకు ఇలాగ చేశాడా అని ప్రశ్నలు వస్తున్నాయేమో. యెహోవా అందరికి ఉపకారాన్ని బైబిల్లో రాశారు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. ఆయన చేయదంతా నమ్మకమైంది, ఎట్లో తెలియదు కానీ నమ్మాల. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. గాడ్ వర్కeth all things good for them that are called according to his purpose that love him. ఆయన ప్రేమించు వారు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు అన్నీ మేలే చేస్తాడు. ఎలాగో మనకు ఆరంభంలో అర్థం కాదు, రోజులు గడిచే కొద్ది జీవితంలో అర్థమవుతుంది. కనుక ధైర్యం తెచ్చుకోండి, బాధపడద్దు, కృంగిపోవద్దు, లేనిపోయిన సమస్యలు అనవసరంగా తెచ్చుకోవద్దండి. కొన్నిసార్లు విచిత్రమేమో కానీ లోకస్తులే మనకు ధైర్యం చెప్తుంటారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా, దేవుడు పెట్టినట్లు అవుతుంది లేండి మేడం,
దేవుడు పెట్టినట్టు ఏది రాసింటే అది జరుగుతుందిలేండి సార్ అని వాళ్ళే చెప్తే మనకు సిగ్గుపోతుంది. అసలు మనం చెప్పాల్సిన మాటలు అవి, కానీ వాళ్ళే మనకు చెప్పేస్తున్నారు. సంగతి ఏంటంటే మన జాగ్రత్త మనం ఉండాలా. అదే సమయంలో బైబిల్లో రాయబడింది, పౌలు అన్నాడు, నేను దేవుని నమ్ముచున్నాను, ఐ ట్రస్ట్ గాడ్. దేవుడు చేస్తాడు, అపనమ్మకం పెట్టుకోవద్దండి. దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుడు సహాయం చేయగలని నమ్మండి, ధైర్యంగా ఉండండి, ప్రోత్సాహంగా ఉండండి, ప్రభు కార్యాల కొరకు ఎప్పుడు ముందుకు వస్తూ ఉండండి. దేవుడు ఆ అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక మందిరం మానేయొద్దండి, బైబిల్ చదవడం మానేయద్దు, ప్రార్థన చేయడం మానేయద్దు, వాగ్దానాలు క్లెయిమ్ చేయడం మానేయద్దు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఈరోజు కూడా మీకు చెప్తున్నా, మీరు వ్యక్తిగత వాగ్దానాలు తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక్కో దగ్గర పడేసి అంత మర్చిపోద్దండి. మీ ఇంట్లో మీరు భార్య భర్త 2 పిల్లలు ఉంటే 4 వాగ్దానాలు తీసుకొని 4 ఒక పేపర్ మీద ఏదో పెట్టి ఫోటో తీసుకొని తర్వాత దాన్ని పెద్దగా లామినేషన్ చేయించుకొని ఇంట్లోనైనా పెట్టుకోండి. లేకపోతే మీరు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు మీరు అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఎవరో కుటుంబ ప్రార్థన చేసే వాళ్ళ కొరకు నేను చెప్తున్నాను, అది ఎప్పుడో మానేసాం అనేవాళ్ళు దీని గురించి ఏమో ఆలోచన చేయొద్దండి. అర్థమైంది నేను చెప్పే మాటలు? కొంతమంది అలాగే ఉంటారు, వాళ్ళు ఎప్పుడో మర్చిపోయినారు అవన్నీ. కుటుంబ ప్రార్థన, ధ్యానము, వాక్యము, మందిరము అన్నీ మానేసారు. మానేసిన మళ్ళీ స్టార్ట్ చేయండి. బేసిక్, కమ్ టు ద బేసిక్స్. మేము అంతా చాలా పైకి పోయినా కూడా కిందికి రావాల్సిందే. కనుక కమ్ టు ద బేసిక్స్. కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఆ వాగ్దానాలు క్లెయిమ్ చేయండి, ఒక్కో రోజు ప్రార్థన చేయండి. అప్పుడు క్లెయిమ్ చేయడం ద్వారా వాగ్దానాలను బట్టి మనకేమొస్తుంది, ఇందాక చెప్పినాం కదా, అది అమూల్యములు అత్యధికములైన వాగ్దానం కనుక లోకం యొక్క భ్రష్టత్వం నుండి మనం తప్పించబడటానికి అవకాశం ఉంటుంది. ఎస్కేప్ ద కరప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. ధైర్యం వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది. దేవుని వాక్యాన్ని బట్టి మన కృంగుదలలో నుండి పైకి లేస్తాం. మనము దేవుని యొక్క వాక్యం తెలిసిన వాళ్ళం, బోధించే వాళ్ళము, ప్రకటించే వాళ్ళం, పరిచయం ఉన్న వాళ్ళమే మనమే కృంగిపోతే లోకం యొక్క పరిస్థితి ఏంటి? లోకానికి మనమే మాదిరిగా ఉండాలి కదా. అందుకే యేసుప్రభు వారు అన్నారు కదా, ఏ ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏ ఆర్ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్, లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారు. కానీ ఈ ఉప్పు నిరుత్సాహమైపోయింది, అంటే నీరసం అయిపోయింది. ఉప్పు నీరసం అయిపోతే దేనికి పనికిరాదు, బయట కూడా పడారు, మీకు తెలుసు తెలీదు. ఎన్విరాన్మెంటలిస్టులు ఏం చేస్తారంటే ఉప్పు నీరసం అయిపోయిన తర్వాత, అంటే సారం లేకపోయిన తర్వాత దాన్ని తీసుకుని బయట దిబ్బలో ఆడేయడం పడేస్తామంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఆ స్థలం అంతా మళ్ళీ పాడైపోతుంది, ఇంకా అక్కడేం పండదు, అక్కడేం ఉపయోగం ఉండదు, నిరక్తకం అయిపోతుంది. కనుక మంచికి బదులు చెడ్డ ఎక్కువైపోతుంది. అలా జ్ఞాపకం ఉంచుకోండి, ధైర్యంగా ఉండండి, ప్రోత్సాహకరంగా ఉండండి. ప్రభువు అద్భుతాలు చేసే దేవుడని నమ్మండి. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇది ఇంతేలే క్రైస్తవం అంటే ఒక మతం అని తలంచొద్దు. దిస్ ఏ వాకింగ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ప్రభువుతో ఆధ్యాత్మిక క్రైస్తవ సంబంధం. దేవుడు మంచివాడు, ఆయన చేయనదంతయు మంచిది. ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. అందుకే బైబిల్లో రాయబడి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుని వాక్యము యథార్థమైనది, పుటం వేయబడింది, ఆయన చక్కగా దాన్ని చేసేవాడు. నువ్వు మాతో కూడా రాని వేళ మమ్మల్ని తోడుకొని ఆయన మనతో పాటు వచ్చే ఇమ్మాన్యుయేల్, మనకు సహాయం చేసే ఎబెనేజరు, మనల్ని స్వస్థపరిచే రోహి, మనకు సమాధానం ఇచ్చే షాలోమ్, మన అక్కర్లు చూచుకునే యెహోవా జీరే. అలాగ దేవుడు మనకు సహాయం చేయను గాక.